నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కు స్వాగతం. సహకార సంఘాలలోని లోటుపాట్లను అధిగమించి సహకార సంస్థల బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని జేవీఆర్ నగర్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణంలో 71వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సహకార పథకాన్ని ఆవిష్కరించి జిల్లాలో అఖిల భారత సహకార ప్రారంభోత్సవాలను ప్రారంభించారు. జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్య, జేవీఆర్ నగర్ సిహెచ్బిఎస్ సంఘ అధ్యక్షులు నారాయణ, డిఆర్డిఓ పిడి శ్రీధర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ శివలీల, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, కోయలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు, రాష్ట్ర సహకార యూనియన్ ప్రతినిధి ఎన్ నరసింహారెడ్డి, సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు, గ్రామ ఐక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులు, సహకార శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది, ప్రాథమిక సహకార సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు. సహకార చట్టాలకు, బైలాలకు సంఘ సభ్యులు లోబడి పనిచేస్తూ సహకార సంఘాల అభివృద్ధికి దోహదం చేయాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా నంద్యాలలో శిల్పా సహకార సొసైటీ గురించి చాలా చోట్ల వినడం జరిగింది. సహకార సొసైటీకి లీడర్షిప్ ఇచ్చి ఉమెన్స్ కి పొదుపు చేసుకునే సపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. సహకార సంస్థల నిర్వీర్యానికి అవకాశం ఇవ్వకుండా సహకార సంస్థలలోని లోటుపాట్లను అధిగమించి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సంఘాలలోని ఆడిట్ విచారణ అంశాలలో తప్పు చేసిన వ్యక్తులకు దండన ఇవ్వడంలో కూడా సహకార సంఘాలు వెనుకబడ్డాయన్నారు. సహకార సంఘాల కంటే కమర్షియల్ బ్యాంకులు ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. సహకార సంఘాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులు, సహకార అధికారులు సమిష్టి కృషి చేసి సహకార సంఘాల బలోపేతానికి విశేష కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. అలాగే 71వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. అంతకుముందు సహకార గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కోఆపరేటివ్ థ్రిఫ్ట్ సొసైటీ ఈ సొసైటీ 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొట్టమొదట 30 మంది సభ్యులతో మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజు 10,000కు పైగా సభ్యత్వం ఉన్నది. మేము 8% మాత్రమే, అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే మేము చేయూతను అందించడానికి ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మా అవుట్ స్టాండింగ్ వచ్చేసి 1,50,00,000 ఉన్నది. డిపాజిట్స్ వచ్చేసి 1,45,00,000 ఉంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ కలిపి కూడా 30 లక్షలు ఉన్నాయి. దీంట్లో భాగంగా మేము 7,600 మంది మహిళలకు వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంటే టైలరింగ్ అయితేనేమి, మగ్గం వర్క్, మెహందీ, వాటిపైన ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళు ఈరోజు స్వయంగా సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మా సొసైటీ యొక్క రికవరీ రేటు కూడా 99% ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు వినియోగించుకొని చాలా మంచి పొజిషన్ లో ఈ రోజు ఉన్నారు. ఇది ముఖ్యంగా మా సొసైటీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మేడం, నా ముందు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. సహకార వ్యవస్థ అసలు ఎప్పుడు పుట్టింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్నది. ఈ సహకార శాఖతో నాకు చాలా అనుబంధం. ఎందుకంటే నేను 2007లో ఫస్ట్ టైం గ్రూప్ 1 రాసినప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్ ఈస్ డెప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్. సంవత్సరంన్నర ట్రైనింగ్ ఉండింది. సంవత్సరం శిక్షణ పూర్తయింది. ఇంకా జాబ్ 2 to 3 months కూడా చేయలేదు. అగైన్ ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ డిప్యూటీ కలెక్టర్. కానీ పూర్తి శిక్షణ, సంవత్సరం శిక్షణ మాత్రం పూర్తిగా తీసుకున్నాను. ట్రైనింగ్ లో కూడా బ్యాచ్ లో టాప్ చేశానని చెప్పి నాకు క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా, ఈ సహకార వ్యవస్థను చిన్నప్పటి నుంచి చూస్తున్న అమ్మాయిగా చెప్తూ ఉన్నా. ఒకప్పుడు ఎవరికన్నా అప్పు కావాలి అంటే పరపతి ఉండాలి అనేవారు, అవునా? కానీ మన కోఆపరేటివ్ సొసైటీస్ కి, మన సహకార పరపతి సంఘాలకు వచ్చినప్పటికీ ఒక రైతు లేదు అంటే ఒక స్కూల్ పిల్లలకి ఏదన్నా హైయర్ ఎడ్యుకేషన్ కి సపోర్ట్, ఎవరన్నా వెనుకబడి ఉన్నారు అంటే మనం సపోర్ట్ ఇస్తాము అన్న ఒక మంచి మోటివ్తో స్టార్ట్ అయిన సహకార సంఘాలు ఇవి. హౌస్ బిల్డింగ్ సొసైటీస్ వరకు కొంత నిలదొక్కున్నాయేమో కానీ ఇంకా స్టిల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసి గవర్నమెంట్ ఏం చేశారు, మార్క్స్ యాక్ట్ ని తీసుకొచ్చారు 1995లో. మార్క్స్ యాక్ట్ లో చాలా లిబరలైజేషన్ ఉన్నప్పటికీ, మన ఆడిట్ మనం చేసుకునేది ఉన్నప్పటికీ
ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్లే దాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు కానీ మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా అందులో ఉండే యూత్ హోల్స్ ని గ్యాప్స్ ని పట్టుకుని మళ్ళీ ఏదో ఒక ఇష్యూలోనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సింది వారోత్సవాలు ఎవరు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు చెప్పారు టీడీ గారు, చాలా మంది వారు చాలా చక్కగా మాట్లాడారు, శిల్పా సొసైటీ వారు. అంటే సహకార వ్యవస్థ ఒక లీడర్షిప్ క్వాలిటీని ఇచ్చింది ఉమెన్ కి, ఒక పొదుపు చేసుకునే సపోర్ట్ ఇచ్చింది. అంటే ఫైనాన్షియల్ గా తన హస్బెండ్ ఇంట్లో వాళ్ళ సంపాదించింది కాకుండా తన వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనని ఒక ఉమెన్ లో తీసుకొచ్చారు, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ని తీసుకోవడానికి ఇచ్చారు. ఇదంతా మన సహకార వ్యవస్థే కదా సపోర్ట్ చేసింది. మేకింగ్ పవర్ లో కూడా వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. ఒకరికే లీడర్షిప్ ఇవ్వకుండా రొటేషన్ బేసిస్ లో ఇవ్వడానికి వచ్చారు. ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అవి ముందుకు వెళ్తూ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ లేవు కాబట్టి మనకి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో దొంగ ఈశ్వరుడైనా పెట్టలేరు అని చెప్తారు కదా, అక్కడ చేసిన మిస్టేక్స్ అన్ని మన వల్లే ఉంటారు. ఇప్పుడు 16 బ్యాంక్ అదే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పారు, అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందులో తప్పులో ఎవరు ఉంటారు, మన వాళ్ళే ఉంటారు. చట్టం ఏం పర్మిట్ చేసిందో, బైలాస్ లో ఏమున్నాయో స్ట్రిక్ట్లీ దానికి అనుగుణంగా పని చేస్తేనే అవుతుంది. ఎన్ నరసింహారెడ్డి, జిల్లా సహకార అధికారి. ఈ 70వ అఖిల భారత సహకార వారోత్సవాలను నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు జాతీయ సహకార యూనియన్ న్యూఢిల్లీ వారి మార్గదర్శకాల ప్రకారము దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు నంద్యాలలో ఈ జేవిఆర్ నగర్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన సహకార పతాకావిష్కరణ కార్యక్రమానికి మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారు విచ్చేసి సహకార పతాకావిష్కరణ గావించారు. ఈ సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశము గత సంవత్సరం మన సహకార సంఘంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తుకు కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకొని సహకార సంఘాల్లో జరిగిన మార్పులను, నూతన చట్టాలను, సంఘాల విజయ గాథలను సభ్యులకు, ప్రజలకు తెలియజేసి ఈ సహకార ఉద్యమం పట్ల ప్రజలకు ఇంకా దీని నమ్మకాన్ని కలగజేయడమే కొరకు ఈ సహకార వారోత్సవాలను ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి వారం రోజుల పాటు రోజొక సంఘంలో నిర్వహించుకుంటూ ఉంటాము. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గనియా మాట్లాడుతూ ప్రస్తుతం మన జీవన విధానం, ఆరోగ్యపు అలవాట్లు మారుతున్నందువలన నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు మొదలైన అసంక్రామిక వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, అందువలన 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సంబంధిత పరీక్షలు చేయించుకుని ప్రాథమిక స్థాయిలోనే ఇటువంటి వ్యాధులను గుర్తించి తగిన సలహాలు, చికిత్సలు తీసుకున్నట ద్వారా దుష్పరిణామాలను నివారించుకునవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ, డాక్టర్ శారద, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీష్ చంద్రారెడ్డి, ప్రోగ్రాం అధికారి ఫ్యామిలీ డాక్టర్ కాంతారావు, ప్రోగ్రాం అధికారి అసంక్రామిక వ్యాధులు మరియు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము డాక్టర్ శ్రీజ మరియు డాక్టర్ అష్రఫ్ పాల్గొన్నారు. ఈరోజు మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు NCD 3.9 కమ్యూనిటీ సర్వీసెస్కి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి మనం సర్వే చేస్తున్నాం. మన మెడికల్ అండ్ హెల్త్ టీంలో ఉన్న ANMs ప్రతిరోజు 5 ఇళ్లను వాళ్ళు సర్వే చేయాలి. ఇప్పుడు మనకి మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదు అంటే ప్రతిరోజు మన దినచర్య వలన కావచ్చు, అంటే వేరే వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వనివి మన బాడీలోనే అనేక రకాలుగా మార్పు చెంది రకరకాల వ్యాధులకు గురవుతూ ఉన్నాం. వాటిని ముందే తెలుసుకోవడం అనేది కష్టం అవుతుంది. అందుకని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కని ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఇందులో మనం వారికి ఉండే ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు ఏంటి, వారి దినచర్య ఏ విధంగా ఉందని తెలుసుకోవడంతో పాటు ఎర్లీ డిటెక్షన్ గురించి ఈ క్యాన్సర్ కి సంబంధించిన అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు వారికి అడగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నోటి క్యాన్సర్ గురించి, లేడీస్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి వారికి క్వశ్చన్స్ అడుగుతాం. వారు ఇచ్చిన సమాధానాలు బట్టి అగైన్ మనం మన ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ కి లేదంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వారికి రిఫరల్ చేసి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది మనం చెకప్స్ చేసి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
వారి కుటుంబం ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రభుత్వం ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా, అలాగే ఎక్కువ హ్యూజ్ ఎక్స్పెండిచర్స్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తాం, ఆరోగ్యం పట్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ప్రభుత్వం ఇదంతా మనకి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ రోజు నవంబర్ 14న దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా NCD/CD 3.4 సర్వే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంబంధించిన సర్వేని ప్రారంభం జరిగింది. ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా NGO కాలనీలో ఇక్కడ ఈరోజు ఇంటింటి సర్వేలో భాగంగా మేడం గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏఎన్ఎంలో ఆశాలు MLSPs ఇంటింటికి వెళ్ళి రోజుకు 5 హౌసెస్ చొప్పున వారికి ఇచ్చిన యాప్లో ఇచ్చిన క్వశ్చనీర్ అంతా కూడా వాళ్ళతో డిస్కస్ చేసి లక్షణాలు ఉన్నట్లయితే వాటిని రెఫర్ చేసి తర్వాత తదుపరి ట్రీట్మెంట్కు ప్లాన్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రంథాలయ సిబ్బంది రికార్డ్ అసిస్టెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వేడుకలు మరియు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విజ్ఞాన సూచిక మాసపత్రిక చీఫ్ ఎడిటర్ డాక్టర్ జైనుల్లా ఉద్దీన్, విశ్రాంత గ్రంథ పాలకులు రాఘవారెడ్డి మరియు సుబ్బారావు వారోత్సవాల్లో పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ నెహ్రూ బాలల విద్యకు బలమైన పునాదులు వేశారని కొనియాడారు. బాలలు భారతీయ సమాజానికి వెన్నెముకగా పండిట్ నెహ్రూ భావించారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఆర్యోక్తిని అనుసరించి దేశ భావి పౌరులుగా మాతృభూమిని కాపాడుతూ భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత బాలలపై ఉందని అభిప్రాయపడ్డారు. పిల్లలకు గ్రంథాలయాల ఆవశ్యకతను, పుస్తక పఠనం యొక్క ముఖ్య ఉద్దేశాలను, తమ నిత్య జీవితంలో పుస్తకాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపారు, ప్రసంగించారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలని, విద్యార్థి దశ నుండే మేధో సంపత్తిని ఏర్పరచుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తదుపరి విద్యార్థులతో గ్రంథాలయ ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు సుధాకర్ రావు, మల్లికార్జున, శ్రీనివాసులు, మహేంద్ర, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, భాష తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో ఈరోజు ప్రభుత్వ స్థానిక గ్రంథాలయం శ్రీ పింగళి సూరణ శాఖ గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 14వ తేదీ నుంచి స్టార్ట్ అయినాయి. అనగా ఈరోజు మన తొలి ప్రధాని నెహ్రూ గారి జయంతిని స్మరిస్తూ మన బాలల దినోత్సవంతో మొదలు పెడతాము. ఈ మనం మన ఈ వారోత్సవాలు చెప్పుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలోకి గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత గురించి, పుస్తక పఠనం గురించి తెలియపరుస్తూ మన ప్రజలందరిలో పఠన శక్తిని పెంపొందించడానికే మనం ఈ కార్యక్రమాలు చేపడతాము. ఈ వారోత్సవాలు జరుపుకునే కారణం ఏమంటే, నా పేరు రాఘవరెడ్డి. నేను 37 సంవత్సరాలు గ్రంథాలయ పనిచేసి మొన్న జూన్ 24 రిటైర్డ్ అయినాను. ఈరోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నంద్యాలలో నిర్వహించిన సభకు నన్ను ఆహ్వానించారు. ఈ జాతీయ గ్రంథాలయ ఉత్సవాలు మన రాష్ట్రంలో కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇదే రోజు ప్రతి సంవత్సరం జరపడము ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈనాడు గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలలో గ్రంథాలయ యొక్క అవగాహన, పిల్లల యొక్క జ్ఞాపకశక్తి పెంచడము, అదేవిధంగా ఈ ర్యాలీలు, ఎస్ఏ కాంపిటీషన్స్ వీటి ద్వారా చైతన్యం కలిగించి వాళ్ళ యొక్క పిల్లల యొక్క మంచి భవిష్యత్తును తీర్చిదిద్దాలని గ్రంథాలయాలు అహర్నిశలు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రభుత్వం వారు కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడానికి ప్రత్యేక నిధులు ఇచ్చి వారు ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా ఈనాడు గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ గ్రంథాలయ వారోత్సవాలు 14వ తేదీ నవంబర్ నుండి 20వ తేదీ వరకు నిర్వహించి జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం సంజయ్ నగర్ నందు గల జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీరామ సురేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలను గావించి ఈ వేడుకలను ప్రారంభించారు. చదువులో మరియు ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేసి వారి విజయాలను ప్రశంసించారు.
తదనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థి డి మౌలి భాష మాట్లాడుతూ స్కూల్ నందు నేర్పించిన క్రమశిక్షణ నైతిక విలువలను పాటించి ఈ రోజు తాను ఉన్నత స్థానంలో ఉన్నానని అన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న శ్రీ జ్యోతిర్మయ స్కూల్ అధ్యాపక బృందానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రిన్సిపల్ ఇందు మాట్లాడుతూ జ్యోతిర్మయ స్కూల్ను స్థాపించి 10 సంవత్సరాలు అయిందని, ఈ దశాబ్ద కాలంగా మమ్మల్ని ఆదరించి అండగా నిలిచి తమతో ప్రయాణం సాగించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యతోనే జీవితాలు మారుతాయని తెలిపారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గొప్పదైన రోజున నేను గౌరవనీయులు మరియు పూజ్యులు అయిన శ్రీమతి ఇందు మేడం గారి పూర్వ విద్యార్థిగా ఇక్కడికి వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నేటితో సరిగ్గా 14 సంవత్సరాల 4 నెలల 26 రోజులు మా ఈ గురు శిష్య బంధానికి. 14 ఏళ్ళు అంటే కనుక నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బట్ ఇది అతిశయోక్తి కాదు. ఈ 14 సంవత్సరాలు నాకు నా జీవితంలో చాలా కీలకమని చెప్పాలి. మా స్కూల్ కోఆర్డినేటర్ హేమా మేడం అని ఉండేవాళ్ళు. మేడంకి హీ హ్యాస్ అ మాడ్యులర్ వాయిస్, తినకి మాడ్యులర్ వాయిస్ ఉందండి. ఇది మనకు ఎంతో హెల్ప్ అవుతుంది. ప్లస్ అంత ముందు అంత ధైర్యంగా అంత గట్టిగా ప్రేయర్ చేయించగలుగుతున్నా అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఈ అబ్బాయిలో ఆ ధైర్యం ఉంది. వెంటనే ఈ అబ్బాయిని వాలంటీర్స్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. జనరల్ గా మేడం అడ్మినిస్ట్రేషన్ లో వాలంటీర్స్ గ్రూప్ అనేది చాలా కామన్. సో ఆ వాలంటీర్స్ గ్రూప్ లో నన్ను ఒక మెంబర్ గా జాయిన్ చేయండి అని చెప్పి మేడం రికమెండ్ చేశారు ఆ రోజు కోఆర్డినేటర్ గా. అదే నాకు నా జీవితంలో జరిగిన ఒక కీలకమైన మలుపు. ఆ వాలంటీర్ గ్రూప్, వాలంటీర్ అంటే ఎవరు అంటే ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు. జనరల్ గా వాలంటీర్ అంటే, స్కూల్లో వాలంటీర్ అంటే ఏంటి అంటే ఇంకా ఒక టీం. ఆ టీంలో స్టూడెంట్స్ ని అందరినీ మేనేజ్ చేయడము, ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేయడము, ఇలా ఉంటుందన్నమాట. సో అలాంటి ఒక టీంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. అదే నాకు ఫస్ట్ స్టెప్. నేను ఇతర విద్యార్థుల యొక్క ఇమోషన్స్, వాళ్ళతో కమ్యూనికేషన్, వాళ్ళతో ఏదైనా చెప్పాలి బాహాటంగా స్పష్టంగా అంటే ఎలా చెప్పాలి, కమాండ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అప్పుడిచ్చిన ఒక అవకాశం వల్ల నేను నేర్చుకోగలిగాను. మీరెవరు నమ్మరు, అదే ఆ డిఫరెన్సే ఇప్పటికీ నా కెరియర్ లో నన్ను ముందుకి వెళ్ళడానికి ఎంతో తోడ్పడుతుంది. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కావాలి అని కోరుకుంటున్నాను. పేరెంట్స్ అందరికీ ఈ అబ్బాయిని ఎందుకు స్పెషల్ గా చూపిస్తున్నాను అంటే, ఒకప్పటి నా శిష్యుడు ఈరోజు చాలా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఇదే స్కూల్లో ఉండి అన్ని చక్కబరుచుకునేటువంటి ఒక సార్ గా కూడా ఉన్నాడు. ఒక శిష్యుడిగా, ఒక టీచర్ గా నా దగ్గర చేశాడు. ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉన్నాడు. అత్యున్నత స్థాయి అని ఎందుకన్నానంటే అంటే జాబ్ ఇవన్నీ చూసి అనలేదు. ఏ స్కూల్లో అయితే చదివాడో, ఏ స్కూల్లో అయితే ఒక టీచర్ గా చేశాడో, ఏ స్కూల్ పునాదికి అతను ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడో అదే వ్యక్తి ఈరోజు వేదికను అలంకరించాడు. నా చిల్డ్రన్ ని, నా పిల్లల్ని, నా శిష్యుల్ని కూడా అందరినీ నేను ఇదే విధంగా గౌరవించాలి అని అనుకుంటున్నాను. ఇది మన స్కూల్ యొక్క 10వ వార్షికోత్సవం. అంటే ఒక దశాబ్ద కాలం పూర్తి అయ్యింది. 10 సంవత్సరాలు పూర్తి అవ్వడం అంటే మాటలు కాదు. ఎన్నో ఒడుకుదొడుకులు, చాలా అప్ అండ్ డౌన్స్ చవి చూశాను. స్కూల్ చేసినటువంటి 2015వ సంవత్సరంలో నేను స్కూల్ స్థాపించడం జరిగితే మేము 2019కే మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సింది జరిగింది. అక్కడ కోఆపరేషన్ లేక ఇక్కడికి వచ్చిన వెంటనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎదుర్కొన్న తర్వాత ఆ ఇబ్బందుల్లోనే ఇంకొక పెద్ద ఉపద్రవం వచ్చి పట్టింది. అది ఏదో కాదు, కరోనా అనే ఉపద్రవం వచ్చింది. ఎలారా ఈ 2 ఏళ్ళు అంటే కార్పొరేట్ స్కూళ్ళకి ఒక ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ బడ్జెట్ స్కూళ్ళకి మీరు అందించినటువంటి ఫీజులే మాకు మా ఫర్దర్ యొక్క ప్రోగ్రెస్ కి తోడ్పడతాయి. అటువంటి ఆ ప్రయాణంలో 4 ఏళ్ల తర్వాత శుభమాని ఇక్కడికి వస్తే కరోనా వచ్చింది. కానీ ఆ భగవంతుని చలువ ఉండటమేమో ఏమాత్రం మేము కరోనా వచ్చిన ఇయర్ లో కూడా ఏమాత్రం మేము ఇబ్బంది పడలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏం కాదు కరోనా వచ్చినా కూడా మా కరెస్పాండెంట్, మా స్కూల్ మేనేజ్మెంట్ చూసుకుంటుందని తల్లిదండ్రులైన మీరందరూ ఆ కరోనా టైంలో కూడా మీరు స్కూల్ కి అంటే తెరిచిన తర్వాత పంపించడం జరిగింది. దానికి చాలా థ్యాంక్స్ అండి.
అప్పటి నుండి 2015 స్థాపించినటువంటి ఇప్పటి వరకు 2024 వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాము. ఈ రోజు బడ్జెట్ స్కూళ్లలో జ్యోతిర్మయి స్కూల్ ద బెస్ట్ స్కూల్ అని, బెస్ట్ స్కూల్ ఏది అంటే జ్యోతిర్మయి స్కూల్ అని అందరు చెప్తున్నారు అని నాకు వినికిడి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని సిఐటియు నాయకులు విమర్శించారు. ఎల్ఐసి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు నాయకులు లక్ష్మణ్ పేర్కొన్నారు. నేడు హైదరాబాద్ నుండి కళాజాత వాహనం నంద్యాలకు చేరుకున్న సందర్భంగా నాయకులకు స్వాగతం పలికే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్ఐసి సేవలను తెలిపారు. ఎల్ఐసి జాత నంద్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా సిఐటిగా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ జాత ఉద్దేశం ఏమంటే ప్రజల సొమ్ము ప్రజలకే ఖర్చు పెట్టాలనే డిమాండ్తో ఈ జాత బయలుదేరింది. ఎందుకంటే ఈరోజు మోడీ ప్రభుత్వం ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు ఎల్ఐసి ప్రైవేటు ఇన్సూరెన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ దేశంలో ఎల్ఐసి అనేది మొత్తం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల డబ్బు అప్పు రూపంలో ఇచ్చి ప్రజలకు ఉపయోగపడతా ఉంది. మరి అటువంటి ఎల్ఐసిని కాపాడవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ఈరోజు ప్రైవేటీకరణ కాకూడదని చెప్పేసి సిఐటియు అన్ని రంగాలలో ప్రైవేటీకరణ చేయకూడదని పోరాడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి వచ్చినటువంటి జాతాకు మేము సిఐటియుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎల్ఐసిని కాపాడే దాంట్లో సిఐటియు ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎల్ఐసి యూనియన్ కళాజాత హైదరాబాద్ నుంచి బయలుదేరి నంద్యాల పట్టణానికి ఈరోజు చేరుకున్న సందర్భంగా సిఐటియుగా నాయకత్వానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు వాళ్ళు నిర్వహించేటువంటి సభలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం కోసం వేగంగా పావులు కదుపుతుంది. అయితే ఈరోజు ఉన్నటువంటి ఎల్ఐసి ప్రభుత్వానికే అప్పులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టడం కోసము, అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలను కూడా తీర్చుకోవడం కోసం కూడా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వానికే అప్పుగా ఇచ్చేటువంటి ఆ సంస్థను ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూడడం చాలా దుర్మార్గం. బంగారు బాత లాంటి ఎల్ఐసిని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి లాభాలు అర్జించుకోండి, ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా వాడుకోండి, ఇష్టానుసారంగా సంపాదించుకోండి అనేటువంటి రీతిలో ఈరోజు మోడీ ప్రభుత్వము అంబానీ అదానీలకే కాకుండా విదేశీ సంస్థలకు కూడా ఈరోజు కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ పేదల సొమ్ము పేదలకే అందాలి, ప్రజల సొమ్మును ప్రభుత్వము పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలుగా అప్పచెప్పాలని చూస్తే సహించేది లేదు అని చెప్పేసి సిఐటియుగా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎల్ఐసిని ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా కళాజాత హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రజలకు చైతన్యం చేయాలా, ప్రజల సొమ్ము ప్రజలకే అందాలనే ఉద్దేశంతోనే ఈరోజు కళాజాత నంద్యాలకు రావడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎల్ఐసిని, బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నడపాలా, ప్రైవేటు వాళ్లకు అప్పచెప్తే కనుక సిఐటిగా ఎల్లవేళలా మీకు తగిన గుణపాఠం చెప్తామని మేము సిఐటిగా తెలియజేసుకుంటూ నంద్యాల పట్టణం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచినటువంటి క్రీడాకారులకు బహుమతుల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుర్రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ శేక్షావళి రెడ్డి, రాయలసీమ జోన్ క్రీడా భారతి అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, క్రీడా భారతి అధ్యక్షుడు శాంతినికేతన్ విద్యాసంస్థల అధినేత సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, హేమంత్, ఉపాధ్యక్షులు శ్రీమతి మహేశ్వరమ్మ, ట్రెజరర్ రమేష్, బ్యాడ్మింటన్ కోచ్ నాగార్జున రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. శేక్షావళి రెడ్డి మాట్లాడుతూ క్రీడా భారతి వలన మన నంద్యాల పట్టణంలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడలకు ప్రోత్సహిస్తుందని, బ్యాడ్మింటన్ విభాగంలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా విజయవంతంగా ముగించినందుకు కోచ్లు ఇద్దరికి, నాగార్జునకి అలానే సాయి స్వామికి ఇద్దరికి కూడా
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ గేమ్లో విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఈరోజు స్కూల్స్ షిఫ్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఎంతో కొంత ఈ టోర్నమెంట్ మీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడి ఉంటుందని ఆశిస్తూ, ఉదయం స్టార్ట్ అయిన టోర్నమెంట్ ఈరోజు చాలా బాగా ఆడడం జరిగింది. ప్లేయర్స్ అందరూ విన్నింగ్ లూజింగ్ డజంట్ మ్యాటర్, ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఈస్ ప్లేయింగ్ ద గేమ్. సో యు సీ లైక్ ఈరోజు ఒక టీం గెలవచ్చు, రేపు ఇంకొక టీం గెలవచ్చు. సో మీ టార్గెట్ అనేది ఎలా ఉండాలంటే ఈరోజు ఒకవేళ ఓడిపోయినా రేపు గెలవడానికి ప్రాక్టీస్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ స్పోర్ట్స్ అనేవి ఏంటంటే ఒక గేమ్ గెలుస్తేనో లేకపోతే ఒక టోర్నమెంట్ గెలుస్తేనో ఇట్ నెవర్ స్టాప్స్ దేర్. బికాస్ స్పోర్ట్స్లో ఫుల్ స్టాప్స్ ఉండవండి, స్పోర్ట్స్లో లైఫ్ లాంగ్ కామాసే ఉంటాయి. సో ఒకటి విన్ అయితే మళ్ళీ ఆ విన్నింగ్ని కాపాడుకోవడానికి నెక్స్ట్ టోర్నమెంట్కి కష్టపడాలి, దాని తర్వాత టోర్నమెంట్. ఈవెన్ మీరు ఒలింపిక్స్లో మెడల్ కొట్టినా కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఒలింపిక్స్ వస్తే దాని మెడల్కి మళ్ళీ ట్రై చేయాలి. సో స్పోర్ట్స్లో ఫుల్ స్టాప్స్ అనేవి ఉండవు, స్పోర్ట్స్లో ఆల్వేస్ కామర్సే ఉంటాయి. క్రీడా భారతి తరపున మీకు షటిల్ టోర్నమెంట్ ఈరోజు మార్నింగ్ నుంచి జరిగింది. సో కండక్ట్ చేసినందుకు ఇక్కడ వెన్యూ ఇచ్చినందుకు రామకృష్ణ సార్కి, అదేవిధంగా హేమంత్కి, అండ్ అదేవిధంగా క్రీడా భారతి జిల్లా అధ్యక్షులు సుధాకర్ సార్కి, అదేవిధంగా క్రీడా భారతిలో ఉన్న సుబ్బారెడ్డి సార్ గారికి, అందరికీ ఇటువంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. సో మీ అందరూ కూడా బాగా ఆడారు, ఇప్పుడు చూసాం గేము. సో ఇటువంటి వెన్యూస్ కంపల్సరీగా యూజ్ చేసుకోండి. మీ అందరి ఈ కార్యక్రమంలో, ఈ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా కొంతమంది విన్నర్స్గా ఈరోజు బహుమతి ప్రదానోత్సవాన్ని బహుమతులు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నందుకు వారిని ఈ క్రీడా భారతి ద్వారా అభినందిస్తున్నాం. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేడు బాలల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేకంగా స్కూల్ నందు బాలల విద్య, సంరక్షణ, క్రమశిక్షణ వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించామని తెలిపారు. On behalf of LKR Global School Nandyal, I wish every children in Nandyal and around Nandyal district and Andhra Pradesh a very happy Children's Day. At LKR Global School, we celebrate this event in a very grand way. Not just November 14th, every day is special for us, for our children. So we treat every day as a Children's Day at school. So officially, as November 14th is celebrated as Children's Day throughout India, we also celebrate it in a very grand way on the event of our first Prime Minister's birthday. So definitely our top priority at LKR Global School is children's safety, and then their discipline, and then their happiness, and then academics. So we give a priority to all these aspects, and we try to celebrate every day as a Children's Day here at LKR Global School. Thank you, and I once again wish a very happy Children's Day to all the children in and around Nandyal. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.